డబ్బుని పెడుతుందని పేదవాడికి మధ్యతరగతి వాడికి రూపాయికి రూపాయి అన్నటువంటిది చాలా కష్టం. రూపాయి దాచడానికి నరకం అనుభవిస్తాడు, రూపాయి సంపాదించడానికి విలవిల్లాడిపోతాడు. కానీ రూపాయి అనేటటువంటిది విలువ లేకుండా పోయేటటువంటిది సంపన్న వర్గాలు, ధనిక వర్గాలు. ఒక ₹1,00,00,000 ఉందంటే అది 2 కోట్లు అవుతుందా, 5 కోట్లు అవుతుందా, 10 కోట్లు అవుతుందా అనేటటువంటి సిచ్యుయేషన్. అలా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడేటటువంటి డబ్బులని ఏం చెయ్యాలో అర్థం కాక బెట్టింగులే చేస్తారా అంటే ఆస్తులు తయారు చేసుకుంటూ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. తమ బిడ్డల పెంపకంలో విచ్చలవిడితనం ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యన ఎవరో సినిమా నటుడు గారు చెప్పారు కదా, వాళ్ళ అబ్బాయిని ఎంజాయ్ చేయమన్నాను, అమ్మాయిలతో ఎంజాయ్ చేయి, డ్రగ్స్తో ఎంజాయ్ చేయమన్నాను. ఆయన గారు చివరికి ఒక ఓడలో దొరికితే కూడా దొరికినటువంటి వాడిని కాదని చెప్పి మళ్ళీ చివరికి రిపోర్ట్లు ఇప్పించుకున్నారు కదా. అంత దుర్మార్గం జరిగింది కదా, అంటే అంత మేనేజ్ చేయగలుగుతారు కదా. అట్లాగే హైదరాబాద్లో దొరుకుతున్నటువంటి డ్రగ్స్ కానీ, ముంబైలో దొరికే డ్రగ్స్ కానీ, ఇక్కడ పార్టీలకి పోలీసులు వెళ్ళి రైడ్ చేశారంటే తర్వాత మామూళ్ళు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి నిరంతరం ఒత్తిడి ఫేస్ చేస్తారు ఉన్నతాధికారుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి. రాజకీయ నాయకులు, సంపన్న వర్గాలు వీళ్ళు ఈ డ్రగ్స్ అనేటటువంటిది అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఏదో నిన్న ఒక షిప్లో వస్తున్నటువంటి డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పేసి చెప్తున్నారు కోస్ట్ గార్డ్. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఈ డ్రగ్స్ని వచ్చేదారిలో పట్టుకుంటున్నాం సరే, కానీ వాడకం పెరిగిపోతుంది. వాడకం ఉన్నంతసేపు దారులు బోలెడు, మనకి సరిహద్దులు అంతా సీజ్డ్గా ఏం లేవు కదా, ఏదో ఒక రూట్లో తీసుకొస్తూనే ఉంటారు. వాడేవాడు ఉన్నాడు ఇక్కడ, వాడికి డబ్బు ఇచ్చేవాడు ఉన్నాడు, వాడిని నడిపించేవాడు ఉన్నాడు, వాళ్ళ వెనకాల పెద్ద ధనవంతులు ఉన్నారు, ఆ ధనవంతుల వెనకాల రాజకీయం ఉంది, పవర్ ఉంది. కాబట్టి భవిష్యత్తులో డ్రగ్స్ ప్రమాదం భారత్ను వెంటాడబోతోంది.